ఖతర్నాక్ కామెడీ షో. ఏ పెళ్లి చూపుల్లో అయినా ఎవరున్నా లేకపోయినా పెళ్లి కూతురు మాత్రం ఉంటది. కానీ ఇక్కడ ఏంటో పెళ్లి కూతురు తప్ప మిగతా అందరూ ఉన్నారు. ఇంతకీ పెళ్లి జరిగిందో లేదో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మేమిద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనుకోండి సార్, బెస్ట్ ఫ్రెండ్స్ సార్ మేమిద్దరం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? ఇప్పుడు నా కాలేజీ ఫీజు కట్టాలి, ఒక 3000 ఉంటే ఎవరా అన్నాను అనుకో, ఇచ్చిన వాడు ఫ్రెండ్. ఓకే మామ ఒక అమ్మాయి దొరికింది, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక 3000 ఎవరా అన్నాను అనుకో, వాడి దగ్గర లేకపోయినా సరే అప్పు చేసి ఇస్తాడు చూడు, వాడురా బెస్ట్ ఫ్రెండ్ అంటే. న్యాయానికి అన్యాయానికి తేడా ఏంట్రా? రమేష్ అన్న టీం లీడర్ గా తీయడం న్యాయం. అవునవును. తీసుకొచ్చి నాతో కలిపారు చూడు, ఇది అన్యాయం రా. ఈ మధ్య నువ్వు ఎవరినో ఆంటీకి ట్రై చేస్తున్నావంట కదా? ఎవరనుకున్నా ఆంటీ? రష్మి గారు వాళ్ళ ఇంటి పక్కన ఉంటుందిరా. ఇంటి పక్కన రష్మి గారు అనుకున్నా, అంత బ్యాడ్ టేస్ట్ నాది కాదు. ఒకవేళ నువ్వు జబర్దస్త్ ప్రొడ్యూసర్ అయ్యావు, ఫస్ట్ ఎవరిని తీసేస్తావు? ఫస్ట్ రష్మి గారు తీసేస్తారా? ఎందుకు? హీరోయిన్ మెటీరియల్ రా. నెక్స్ట్ ఖుష్బు గారిని తీసేస్తా. ఓకే, ఆవిడ కూడా హీరోయిన్ మెటీరియల్? లేదు, లాస్ట్ జడ్జిమెంట్ లో నా పేరు చెప్పలేదు అందుకు. నీకు విషయం తెలుసా? ఏంటి? రష్మి నన్ను ఇష్టపడుతుంది అనిపిస్తుంది, పైగా రష్మికి నేను నచ్చుతాను రా. రష్మి అంత బ్యాడ్ టేస్టా నీకు? నాది గుడ్ టేస్ట్ అంటున్నా. నువ్వెలా నచ్చుతావురా? అరే రష్మికి ఏమంటే ఇష్టం? కుక్కలంటే ఇష్టం. మా ఇంట్లో అందరు నన్ను కుక్క కుక్క అని పిలుస్తుంటారు. అంతెందుకు మొన్న నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి చిత్తకాడితే కుక్క అంది. ఇప్పుడు నేను హట్ నిన్ను కుక్కలతో పోల్చారా? నువ్వు బానే ఉన్నావు లైఫ్ లో. 29 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ వస్తే 30వ సంవత్సరం రా నాకు. నా పెళ్లి సంగతి ఏమైందిరా? అందుకే నీకు పెళ్లి సెట్ చేసా. అమ్మాయికి నువ్వు నచ్చావు. పెళ్లి అమ్మాయితో శోభన నాతోనా? ఒకటి గుర్తు పెట్టుకో, అమ్మాయికి నువ్వు నచ్చావు, పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అదేంటి ఇదేంటి అని వాళ్ళు అడుగుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడుగుతారు. కూల్ గా ఆన్సర్ చెప్పు. మళ్ళీ కట్నం అంత కావాలి ఇంత కావాలి అసలు కూల్ గా ఉంటా. వాళ్ళు ఏమడిగినా చెప్తారు. రాక రాక వచ్చేసాం. ఎక్కడ ఏరియా? పదా వెళ్దాం పదా. అబ్బా అదిరిపోయింది, నాకు నచ్చేసిందిరా. అక్కరా అక్కే బత్తాయి పండులో ఉందంటే చెల్లి యాపిల్ పండులో ఉంటదేమోరా. అయ్యో చేతికి ఏమైందండి? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఏమైంది? కారోడు గుద్దేశాడు. డబ్బులు ఇచ్చాడా? ఇవ్వకపోతే వదులుతానా? హాస్పిటల్ ఖర్చులతో సహా మొత్తం వసూలు చేశాను. మొత్తం వసూలు చేశారా? కొంచెం మీ చెల్లిని పిలిస్తే. మరిది గారికి మంచి ఊపు మీద ఉన్నారు. కానీ ఇదిగో పిల్ల కొంచెం లా ఉంది గానీ నాకు ఓకేరా. రే పెళ్లి కూతురు తల్లి. ఓ అత్తయ్య గారా? నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు రాజు. ఉద్యోగం ఉందా? ఉంది, సాఫ్ట్వేర్. జీతం ఎంత? 1,00,000. అల్లుడు గారు నా కూతురు వచ్చి నా పోలికే. అయితే ఇంట్లో ఉండదా? కొంచెం మీ అమ్మాయిని. అమ్మాయి పక్క. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. నమస్కారం. నమస్తే. మీరు? నేను పెళ్లి కూతురు వాళ్ళ తల్లిని. అమ్మమ్మనైతే అత్త అమ్మనైతే నీకు దండం పెడతా. నీ పేరేం పేరు? రాజు. రాజు. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తాయి. నాకు 3,000 వస్తుంది. నీకు వచ్చేది పెన్షనే, నాకు వచ్చేది శాలరీ. కొంచెం నీతో మాట్లాడితే బాగోదు, గలీజ్ ఉంటది. మనవరాల్ని పిలిస్తే. ఇదిగో కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. ఇదిగో బాబు ఇలా రా. నుండు పద్ధతిగా పిలిచి. ఇదిగో బాబు ఇలా రా. నిన్నే బాబు పిలిచేది. దీనికి కనపడదు అనుకుంటారా? ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఏంట్రా మీద చెయ్యేస్తున్నావు? ఇదిగో బామ్మ,
నా పేరు రాజు, సాఫ్ట్వేర్, నెలకి 1,00,000 రూపాయలు. ఏంటి ఏమి అడగకుండానే చెప్పేశావు? నీకేమైనా షుగరా? బామ్మకి కాలజ్ఞానం తెలుసా? అంత కరెక్ట్గా చెప్పింది. ఇవన్నీ కాదు, మీ మనవరాల్ని. ఇదిగో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమిటి పిల్లాడు అనుకుతున్నాడు? అది వణుకుతాను, నన్ను వణుకుతున్నాను. నమస్కారం. మీరేమిట్లు? మేమా బొబ్బట్లు. ఓ ఇంతకీ మీ అమ్మ నాన్న ఏడుంటారు? గుండెల్లో ఉంటారు. గుంటూరులో ఉంటారా? ఇంతకీ ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏం అలవాట్లు లేవన్నీ మానేశాను. మానేశా. నాకు తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, అమ్మాయిలు కొట్టే అలవాటు కూడా ఉంది. ఓ మంచి అలవాట్లే. అమ్మా నాకు సిగ్గుగా ఉంది, నువ్వు కాఫీ ఇచ్చేసేమ్మా. అంతకుముందు ఏమైనా చేసావరా అంత సిగ్గుపడతా? ఏంటా చూపు? అమ్మా నాకు సిగ్గేస్తుంది, నువ్వేయవే. నాకు సిగ్గేస్తుందమ్మా, నువ్వేయమ్మా. స్లో మోషన్ బామ్మ. మీరు సిగ్గుపడితే ఎలానే? స్వీట్ తీసుకోండి. అయ్యో పర్లేదు వద్దండి. మరిది గారికి స్వీట్స్ వద్దు అంటున్నారంటే ఆయనకి ఏమైనా షుగర్ ఉందేమో. షుగర్ గట్ట ఏమీ లేదు, అతికితే కథకది అంటారు కదా, అందుకని తినలేదు నేను. అర్థమైందా? హార్ట్ తీసుకోండి అల్లుడు ఓ గారు. హార్టా? కక్కుర్తి ఆస్తిపుస్తులు ఏమి అనుకుంటా లఫా లఫా తినేస్తున్నాడు. మీ అమ్మ కడుపులు కాలం. కక్కుర్తి ఏం కాదండి, స్వీట్ తినలేదని బాధపడ్డారు కదా. అవునా? కొంచెం మీ అమ్మాయిని తీసుకొస్తాం పదండి. వెళ్ళిపోదాం. అలాంటే నేను ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని చూడాల్సిందే. ఇంత టార్చర్ చేస్తున్నారు ఇంటర్వెల్లో. ఒరే ఒక నిమిషం పక్కన. మరిది గారు ఏమండి మీరు నా వయసే, కొంచెం చెప్తే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కొంచెం మీ చెల్లిని పిలిస్తే పర్సనల్ గా మాట్లాడతానండి. రూమ్ లో పిలవండి. నేను ఇక్కడ ఉంటాను, కొంచెం పిలవరా? అలాగే మర్చిపోకండి. అలాగే. బామ్మా కూతుర్ని రమ్మన్నవంట కదా? అవునవునవునవును. అది ఏం ఆలోచించక్కర్లేదు, ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు. మీ తాతకు ప్రాబ్లం ఉండే, ఫస్ట్ ఆపరేషన్ తోటే సెట్ అయింది, తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ అత్తయ్యలు అందరు రండి ఒకసారి. పెళ్లి చూపులుగా వస్తే ఎలా టార్చర్ చేస్తారండి? మీ చెల్లెల్ని, మీ కూతుర్ని పిలుస్తారా పిలవరా? పిలవండి, పిలవండి. ఇదే ఊర్రా? మా ముత్తనాయనమ్మకి వాళ్ళ అమ్మ. మరి అదెందుకు వచ్చింది? మా అమ్మకి నచ్చితేనే పెళ్లి. ఇదిగో పేరేంటి? రాజు. శాలరీ అంత? 1,00,000. అయ్యి బాబోయ్. ఇప్పుడు పిల్ల లేదు, పెళ్లి లేదు, సంవత్సరంన్నర దాకా సావింట్లో పెళ్లి లేదు. పెళ్లి ఎట్లా చేస్తారు? నూకరాజు మరి ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? సంవత్సరంన్నర దాకా ఆగమంటున్నారు. ఏంట్రా మరి అంత కరువులో ఉన్నావు? వేరే సంబంధానికి వెళ్దాపా. ఎల్లను నేను ఆగుతా. ఎందుకంటే ఇంత టార్చర్ పెట్టాడు, దాని కూతురు ఎలా ఉందో నేను చూడాలరా. సంవత్సరం తర్వాత నేను మళ్ళీ వస్తా, వాళ్ళ కూతురుని చూస్తా, పెళ్లి చేసుకుంటా. సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తావు. ఇదే కంటిన్యూ అయితే కొడతా మర్యాద రండి. మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాజు గారు అండ్ రమేష్ గారు పర్ఫార్మెన్స్ వైజ్ యాజ్ యూజువల్ బాగుంది. కృష్ణ భగవాన్ గారు. నూకరాజు గారు బాగా చేశారు, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఆ సస్పెన్స్ బాగుంది, ఏం చెప్తారు అనేది థాట్ బాగుంది. దీనికి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బూ మ్యామ్, నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 out of 20.